బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు చివరి అవకాశం కాదని అన్నారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. దీనికి నిరసనగా పట్టణంలో బీసీ బంద్ను చేపట్టారు. ఈ బంద్కి అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. ఉదయం 5 గంటల నుండే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ ఉద్యమం ప్రజా ఉద్యమంగా దారితీస్తుందన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం ఉందన్నారు. కొన్ని పార్టీలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 42% బీసీ రిజర్వేషన్ సాధించి తీరుతామన్నారు. అధ్యక్షులు చందర్ గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, చందర్ గారు, మిగతా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్సు, మిగతా ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరికీ, సహకరించిన వనపర్తి పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నడిపిస్తున్న పోలీస్ సిబ్బంది కూడా మనం అభినందనలు తెలియాలి. దాంతోపాటు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గౌరవ మన కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినప్పుడు, పాదయాత్రతో పాటు ఉదయం, సాయంత్రము, మధ్యాహ్నము టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, సాయంత్రం సివిల్ సొసైటీతో అందరి మేధావులతో మాట్లాడినప్పుడు ఈ భారతదేశానికి ఏం కావాలి, 10 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ పార్టీ మనకి ఏం చేస్తుంది, మనకి ఏం కావాలి, ఏం అన్యాయం అయిపోతున్న ఉద్దేశంతో అందరితో చర్చలు అయిపోయిన తర్వాత ఢిల్లీ పోయిన తర్వాత అప్పుడే మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినాయి. దానిలో ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అప్పుడున్న మన పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పెద్దలందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కులగణన చేస్తామని అక్కడ మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీ అందరూ మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి, దీవించి 96 లక్షల మంది ఓట్లు వేసేసి మనల్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత గౌరవ అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు పిలిచి మనం కామారెడ్డిలో మాట ఇచ్చినాం. భారతదేశ ప్రజల ఆలోచన విధానం, మేము ఎంతమంది ఉన్నాం, మా క్యాస్ట్ ఏంటి, మాకు ఏమి ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాం భారతదేశంలో, ఇది ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కాబట్టి మనం కామారెడ్డిలో మాట ఇచ్చినాం. డైనమిక్ ముఖ్యమంత్రి, నీ కులం రెడ్డి అయినా సరే కులగణన చేసి భారతదేశానికి నువ్వు ఆదర్శం కావాలని మన రేవంత్ రెడ్డి గారిని ఆదేశిస్తే, మన పార్టీ ఆదేశించిన ప్రకారం గౌరవ రేవంత్ రెడ్డి గారు 1,04,000 మంది అధికారులను పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, ఎక్కడ తడబాటు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినాం. కులగణన చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా మిస్టేక్ అయితే మళ్ళీ 15 రోజులు టైం ఇచ్చినాం, మళ్ళీ చేసినాం. అక్కడికి ఎవరికైనా ఓపిక లేకపోతే ఆన్లైన్లో చేయించినాం, ఆన్లైన్ అవకాశం ఇచ్చినాం. అట్లా మొత్తం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం అంతమంది తీసుకున్నారు. 1.2% మాత్రం తీసుకోలే, అంటే వాళ్ళు కొంచెం వేరే దేశం నుండో ఇంకెక్కడుండో. అందులో మన మహానుభావులు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిలో 2 ఉన్నారు పెద్ద మనుషులు. హరీష్ రావు తీసుకోలే, కవిత తీసుకోలే, కేటీఆర్ తీసుకోలే, కేసీఆర్ తీసుకోలే. వాళ్ళు నైతిక హక్కు లేదు వాళ్ళకి ప్రజలు తిరగడానికి. సరే వాళ్ళని పక్కన పెడదాం.